హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ గార్డెన్. ఈరోజు వీడియోలో గ్లాడియల్స్ ఫ్లవర్స్ని మనము టెర్రస్ గార్డెన్లో ఎలా గ్రో చేసుకోవాలనేది చూసేద్దామండి. ఈ వీడియోలో మల్టీ కలర్ అని ఆన్లైన్లో తెప్పించాను. 15 బల్బ్స్ వచ్చినాయి. ఈ బల్బ్స్ని మనము ఓన్లీ శాండ్లో పెట్టి రూట్స్ వచ్చిన తర్వాత మనము రిపోర్ట్ చేసుకుందామండి. ఏ దుంపలైనా సరే శాండ్లో పెడితే ఈజీగా గ్రోత్ అవుతాయండి, ఈజీగా రూట్స్ వస్తాయి. ఈ బల్బ్స్ని మనము జూన్ నుంచి అక్టోబర్ వరకు మనం నాటుకోవచ్చండి. 1 ఇయర్కి ఎక్కువ బల్బ్స్ అవుతాయండి. మనము 1 ఇయర్ అలాగే వదిలేస్తే సైడ్ నుంచి చిన్న చిన్న బల్బ్స్ ఫామ్ అయ్యి ఎక్కువ బల్బ్స్ వస్తాయండి. మనము చిన్న బల్బ్స్ అన్నీ వేరు చేసి పెద్ద బల్బ్స్ అన్నీ వేరే పాట్లో పెట్టుకుంటే వాటికి ఫ్లవరింగ్ వస్తాయండి. చిన్న బల్బ్స్కి ఫ్లవరింగ్ రాదు. ఈ బల్బ్ పెట్టేకి ఓన్లీ శాండ్ అంతా తీసుకొని శాండ్లో పెట్టి రూట్స్ వచ్చిన తర్వాత మనము రిపోర్ట్ చేసుకుందాము. ఇది కింది పక్క పెట్టాలి, ఇది పైన కనిపించాలి. అక్కడి నుంచి ప్లాంట్ వస్తుంది, ఇట్లా పైన కనిపించాలి. అది 1 ఇంచ్ అంతే లోపల పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టకూడదు లోపలికి. దుంపు కాబట్టి అది కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ ఫంగిసైడ్ 2 స్పూన్ తీసుకొని వాటర్లో కలిపి వాటర్ చేద్దామండి. స్ప్రింకిల్ చేయాలంతే. ఆల్రెడీ శాండ్లో నేను వాటర్ చేసి పెట్టినాను. వాటర్ చేస్తానండి. ఇప్పుడు వాటర్ చేసి బల్బ్స్ అన్ని పెట్టేసిన తర్వాత మనము షేడ్ ఏరియాలో పెట్టుకుందామండి. 3 to 5 days మొలక వస్తాయి. అప్పుడు సన్లైట్లో పెట్టాలి. మనము ఒకసారి తెచ్చి పెంచుకుంటే 1 ఇయర్కి ఎక్కువ బల్బ్స్ వచ్చి ఎక్కువ ప్లాంట్లు అవుతాయి. ప్లాంట్కి ఎక్కువ వాటరింగ్ చేయకూడదు, వీక్లీ 1 టైం చేసినా సరిపోతుందండి. వాటర్ ఎక్కువైందంటే దుంపలు కుళ్ళిపోతాయి. 3 to 5 days లోపల మొలకలు వస్తాయి, స్ప్రౌట్ పైనకి వస్తుంది. ఆ తర్వాత మనం ఎండలో పెట్టాలి. బల్బ్స్కి అన్ని పెట్టి శాండ్ పైన వేసి పెట్టినాను. పాటింగ్ అయింది కదా, ఇప్పుడు సన్లైట్లో పెట్టకుండా షేడ్ ఏరియాలో పెట్టాలి. ఇది 3 days అయింది స్ప్రౌట్ వచ్చి, ఇది 5 days అయింది. అన్ని బల్బ్కి స్ప్రౌట్ వచ్చినాయండి. ప్లాంట్ వచ్చిన తర్వాత ఒక 10 days లేదా 15 daysకి రూట్స్ వచ్చిన తర్వాత తీసి రిపోర్ట్ చేసుకుందాము. మనము బల్బ్స్ పెట్టి 15 days అయిపోయింది. ఓన్లీ ఇసుకలోనే ఎంత బాగా లీవ్స్ వచ్చినాయి, ఎంత బాగా గ్రోత్ ఉంది చూడండి. ఈ ప్లాంట్కి సాయిల్ మిక్స్ శాండ్, సాయిల్, కంపోస్ట్, నీమ్ పౌడర్, బోన్ మీల్ కలిపి పెడుతున్నానండి. సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ 2 స్పూన్ వేసినాను. ఎలాంటి ఫంగస్ అలాంటి రాకుండా కుళ్ళిపోకుండా దుంపలు అది బాగా పెరగడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. అన్నిటికీ గ్రోత్ బాగుంది. అన్ని తీసి మనము రిపోర్ట్ చేసుకుందాము. ఇప్పుడు పాటింగ్ చేసుకుందాము. 1 ఇంచ్ లోపల అంతా పెట్టాలండి. దుంపల్ని ఎక్కువ లోపల పెట్టకుండా పైన కనపడతట్టు పెట్టాలి. మనము మంత్లీకి ఒకసారి ఫర్టిలైజింగ్ చేయాలి, అప్పుడు ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుందండి. పాటింగ్ చేసి మనము ఈ ప్లాంట్కి మాత్రము ఎక్కువ వాటరింగ్ చేయకూడదండి. మనము శాండ్ కలపాలి. శాండ్ కలిపితే మనం వాటర్ ఎక్కువైనా డ్రైనేజ్ అయిపోతుంది. వాటర్ చేసేద్దాము. ప్లాంట్కి ఎక్కువ సన్లైట్ ఉండాలి ఈ ప్లాంట్కి, అప్పుడు ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తుంది. ఈ గ్లాడియల్స్ ప్లాంట్ని పెంచుకున్నది చాలా సులువు అండి, 0 మెయింటెనెన్స్. అంతే అండి. మరి వీడియోలో గ్లాడియల్స్ ఫ్లవర్స్ మనము ఎలా గ్రో చేసుకోవాలనేది చూసినాం కదా, ఇంతేనండి మరి వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.